ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సమితి అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి 270 జ్ఞానమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన నాయకులను మరవద్దని, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను నిత్యం స్మరిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు బుగ్గా మైసయ్య, బండారి సాయి, యేసురాజ్, రాజాసింగ్, చెంచల నరసింగరావు, శివ, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. అయ్యో శ్లోకం సార్ ఇవ్వండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దాదాపు 270 వారాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయడం జరుగుతుంది. ఈ యొక్క 270 వారానికి పిఆర్కే పండు, బీజేవైఎం పిఆర్కే పండు అలియాస్ కోటా రాజాసింగ్ అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ రోజుతో మరి 270 ఆదివారాలుగా మరి ఆ మహానుభావుని స్మరించే కార్యక్రమం సంఘం నిర్వహిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జ్ఞానమాల సమర్పించారు. పెద్దలు ఆశయ సాధన సమితి పెద్దలు అధ్యక్షులు నత్తి మైసయ్య గారు, బుగ్గా మైసన్న గారు, పండు గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఎవరైతే మహనీయులు మన మహనీయులు అయితే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతి వారం, ప్రతి నెల, ప్రతిరోజు మన కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని స్మరిస్తూ మన పిల్లలకు వాళ్ళ కోసం చెప్తూ వాళ్ళ విద్య పట్ల మంచి మార్గం చూపించి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు పెద్దలు మైసయ్య గారిని కూడా అభినందిస్తూ చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మన కోసం భారత రాజ్యాంగం రాస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మన ఎవరైతే త్యాగాలు చేసినారో వాళ్ళను స్మరించుకుంటే మంచిదని ఈ సందర్భంగా చెప్తూ బోడుప్పల్ అంబేద్కర్ ఆశయ